రుచులు తెలుసుకో. విజయ స్పైసెస్ టిట్టూస్ మా ఊరు రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? కర్నూలులో ఉంటున్న స్నేహ కృష్ణ అండ్ నవ్యతేజ ఏవేవో కొత్త కొత్త రెసిపీస్ చేసి చూపిస్తానన్నారండి. మీకు తెలుసు కదా, కొత్త రెసిపీస్ ఎక్కడికి చేస్తే నేను అక్కడికి వెళ్ళిపోతానని. సో ఈ రోజు నా ప్రయాణం అక్కడికి. వాళ్ళు ఏ రుచులు చూపిస్తారో నాకైతే తెలియదండి. నేను కూడా ఆ రుచుల కోసం ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నాను. ఆ రుచులేంటో మీరు కూడా చూసేసేయండి. హాయ్ అండి, బాగున్నారా? మీ పేరు? స్నేహ కృష్ణ. స్నేహ కృష్ణ అంటే మీరు నవ్యతేజ. అంటే ఇద్దరు పేర్లు తెలుసు కానీ ఎవరెవరేంటో తెలియదు అనమాట నాకు. ఓకే, ఫస్ట్ రెసిపీ ఎవరు చేస్తున్నారు? మీరు చేస్తున్నారా? ఓకే, రెసిపీ పేరు? ఉగ్గాని బజ్జీ. ఉగ్గాని బజ్జీనా? అంటే ఇది ఇక్కడ స్పెషలా? ఇక్కడ స్పెషలా? ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఉగ్గాని బజ్జీ తయారీకి కావలసిన పదార్థాలు: మరమరాలు, తాలింపులు, టొమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పుట్నాల పౌడర్, ఆయిల్, ఉప్పు, పసుపు, కరివేపాకు. సో ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకున్నాము. ఓకే, సో ఆయిల్ వేసుకోవాలా ఫస్ట్? ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఓకే, మీరేం చేస్తుంటారండి? నేను డిజైనర్ అండి. యాక్చువల్లీ డిజైనరా? మరి మీరు ఇంత చిన్నగా మాట్లాడుతున్నారు, అమాయకంగా ఉన్నారు, ఎలా సేల్ చేస్తున్నారు? బికాస్ ఆఫ్ దాట్ ఐ గెట్ ద కస్టమర్స్. అవునా? అలా ఎలా? లైక్ చిన్న అమ్మాయి చేస్తుంది కదా అనేసి వస్తున్నారు. చిన్న అమ్మాయి చేస్తుంది కదా, సపోర్ట్ చేద్దాం అని చెప్పి వస్తున్నారా? సో డిజైనర్స్ అంటే ఎలాంటివి డిజైన్ చేస్తారు? లైక్ బేసిక్ గా నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో స్పెషలిస్ట్ అండ్ దిస్ ఇస్ డన్ బై మీ. ఓ వెరీ నైస్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఇది కూడానా? యా, ఇది ప్యాచ్ తీసుకొని మళ్ళీ డిజైన్ చేసుకున్నాను. అవునా, చాలా బాగుంది. అంటే వీళ్ళకి కూడా చేసి పెడుతూ ఉంటారా? అక్క మ్యారేజ్ కి చేసి ఇచ్చాను. అక్క మ్యారేజ్ కి చేసి ఇచ్చారా? ఓకే, సో వీళ్ళు కొంచెం పోపు దినుసులు. పోపు గింజలన్నీ బాగా వేగిపోయాయి. సో వీళ్ళు కొంచెం ఆనియన్స్. మీరు డిజైనింగ్ చేస్తున్నాను అన్నారు, మరి బిజీ ఉంటారు. వంటలు ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? లైక్ ఇది నా ఫేవరెట్ డిష్, సో అమ్మ దగ్గర నేర్చుకున్నాను. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు స్టే ఇన్ రూమ్. సో అప్పుడు అమ్మకి కాల్ చేసి కనుక్కునేదాన్ని. ఇది ఎక్కువ చేసుకునేదాన్ని. బేసిక్ చేసుకుని తినేవాళ్ళము. సో ఇది కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా వేయించుకునేసి ఇమ్మీడియట్ గా టమాటో వేస్తే సో టమాటా బాగా ఉడికిపోవాలా? మీ చెల్లి ఎప్పుడు నీ వంట మీకు చేసి పెట్టారా? చేస్తారండి. మరి అమ్మ చేసింది బాగుందా, చెల్లి చేసింది బాగుందా? ఆబ్వియస్ గా అమ్మ చేసింది వంటకి, మరి చెల్లి కూడా చాలా బాగా చేస్తుంది. చెల్లి కూడా బాగా చేస్తుందా? అవును, ఎలా చేసినా అమ్మ చేసిన వంట అందరికీ నచ్చుతుంది. ఓకే, అంటే ఇది ఇక్కడ స్పెషల్ ఏంటండి? ఇది ఇక్కడ రాయలసీమ బిర్యానీ అనేసి అంటారండి. ఉగ్గానీనా? ఉగ్గానీ రాయలసీమ బిర్యానీ. ఉగ్గాని అండ్ బజ్జీ 2 కాంబినేషన్స్ అన్నమాట. దాన్ని ఇక్కడ రాయలసీమ బిర్యానీ అని. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కొంచెం రోడ్ స్ట్రీట్ లో చూస్తే అక్కడంతా బండిలలో చేస్తూ ఉంటారు మార్నింగ్స్. అవునవును.
అవును, ఉగ్గాని బన్స్ ఎక్కువ కనిపించినాయి. నేను మామూలుగా ఇక్కడ అదే ఫుడ్ అనుకున్నా. అందులో ఈ రోజు కూడా మీరు కూడా అదే తయారు చేసి చూపిస్తున్నారు నా కోసం. సో అవి రెండు బాగా వేగిపోయాయి. కొంచెం పచ్చిమిర్చి వేసేసుకునేసి దీంట్లో పచ్చిమిరపకాయ వేసేసుకున్నాను. మీరు ఎక్కడ ఉంటారండి? కర్నూలులో ఉంటారు. అంటే మీకు మ్యారేజ్ అయింది కూడా కర్నూలులోనేనా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? MBA కాలేజ్లో ప్రొఫెసర్గా చేస్తాను. మొత్తం ఫుల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనుకుంటా. మీరేం చదువుకున్నారు? నేను MSc and MBA. MSc and MBA 2 PGs చేశారా? ఇది ఇది కూడా వేగిపోయింది. సో కొంచెం సిమ్ చేసుకొని కొంచెం పసుపు. ఓకే. లైక్ తగినంత అన్నమాట. అండ్ సాల్ట్ కూడా టేస్ట్ కోసం. సో మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 7 months అయిందండి. అంటే రీసెంట్లీ మ్యారీడ్. ఎలా ఉంది మ్యారేజ్? బాగుందండి. బాగుందా? ఇదంతా మంచిగా మగ్గిపోయిందండి. ఓకే. సో దీన్ని ఆఫ్ చేసుకొని బొరుగులు నానబెట్టుకోవాలి ఒక 5-10 minutes. నానబెట్టుకోవాలా? ఇంక ఇది ఆఫ్ ఆఫ్ చేసేది. చేసి సరిపోతే సో ఇవి నానాలండి? బాగా నానాలి. బాగా నానితే అంటే మరీ ముద్దగా కాకుండా కొంచెం పొడి పొడిగా పెట్టుకుంటే అప్పుడు టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. బాగుంటుందా? సో ఇది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునేసి సో ఈ తడిపి పెట్టుకున్న బొరుగుల్ని బాగా వాటర్ పిండేసేయాలి. సో వాటర్ కొంచెం కూడా పడకుండా వేసుకోవాలి. కొంచెం పడితే ఇట్స్ ఓకే, ఎవాపరేట్ అయిపోతుంది దాంట్లో. బట్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఎక్కువ అయిపోతే ముద్దగా అయిపోతుంది. ఓకే, వాటర్ ఎక్కువ ఉంటే ముద్దగా అయిపోతుందా? నెక్స్ట్ పప్పుల పొడి. ఎందుకంటే అది ఏ పప్పు? పుట్నాల పప్పు. దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటాం. సో అది కూడా ఎక్కువ వేసుకోకూడదు, చాలా లైట్ గా వేసుకోవాలా? వేయించిన పుట్నాలా లేకపోతే పచ్చి పుట్నాలేనా? కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ టైం లేనప్పుడు త్వరగా చేసేసుకొని తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతే కొంచెం హెవీ ఫుడ్ అన్నమాట. సో రైస్ ఉంది, కర్రీ ఉంది, ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇలాంటివి చేసేసుకుంటే ఈజీగా తినేయచ్చు అండ్ తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఇదంతా అయిపోయాక ఒక 2 minutes తర్వాత మళ్ళీ నిమ్మరసం వేసుకుంటే. సో వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదొస్తుంది కాబట్టి కొంచెం చల్లగా అయ్యాక వేసుకోవచ్చు. ఓకే. సో అయిపోయినట్టేనండి రెసిపీ? అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామా? ఓకే. నెక్స్ట్ అండి దీనికి కాంబినేషన్ వచ్చేసేసి మనకు బజ్జీ ఇక్కడ. ఓకే. సో ఈ రెండింటిని కలిపి తినాలా? ఓకే. సో దీన్ని పక్కన పెట్టేసుకొని బజ్జీల పిండి రెడీ చేసుకున్నాం. ఓకే, ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. సో దీనికి కాంబినేషన్ బజ్జీ కాబట్టి అది కూడా తయారు చేసుకున్న తర్వాత నేను 2 టేస్ట్ చేసేస్తాను. సో ఉగ్గానికి కాంబినేషన్ బజ్జీ అన్నారు కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? శనగపిండి, సాల్ట్ అండ్ సోడా, ఆ 3 కలిపి తెచ్చేసాను నేను ఆల్రెడీ. ఓకే. ఇంకా సో మిర్చి బజ్జీ వస్తుంది కదా, మిర్చి కావాలి. సో దానికి మిర్చి. ఓకే అండి. సో ఫస్ట్ ఏం చేయాలి? ఈ 3ని కలిపేసేసుకొని వాటర్తో మిక్స్ చేసుకోవాలి, లైట్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే. చాలు. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, డీప్ ఫ్రై చేయాలి. ఓకే, ఆయిల్ పెట్టేసేనా అయితే? సో ఆయిల్ ఎంత పడుతుంది? బజ్జీ మునిగి ఎంత కావాలండి. సో కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్. ఎక్కువ వేసుకుంటేనే బెటర్. సరిపోతుందా? మిర్చిని దీంట్లో డిప్ చేసేసుకొని. ఓకే. అంటే కట్ చేయాలా లేకపోతే డైరెక్ట్ మిర్చియేనా? ఇలా ఉంటే మనకు చిట్లుతుంది.
సో ముందర టిప్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే చిట్లదు మనకి బేసిక్. ఓకే. కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆఫ్ చేసేసుకుని తీసేసుకోండి. ఓకే. సో వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోయాయండి. సో దాంతో పాటు ఇది కాంబినేషన్. ఉగ్గాని అండ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తున్నాను. ఒక పక్క నుంచి అక్క, ఒక పక్క నుంచి చెల్లి, ఇద్దరు కలిసి వడ్డిస్తున్నారు. కానీ మొత్తం మాత్రం నేనే తినేస్తాను. రెండు చాలా బాగుంది. థ్యాంక్ యూ. బజ్జీ అయితే ఎంత క్రిస్పీగా ఉందంటే కొరుకుతుంటే లోపల సౌండ్ కూడా వస్తుంది. అండ్ ఇది కూడా చాలా బాగుంది, ఉగ్గాని కూడా. థ్యాంక్ యూ. బజ్జీ అండ్ ఉగ్గాని కాంబినేషన్ చాలా బాగుందండి. అండ్ విడిగా తింటుంటే కూడా ఫస్ట్ నేను ఉగ్గాని తిన్నా కదా, సో దాని ఫ్లేవర్ డిఫరెంట్గా అండ్ బజ్జీ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా తెలిసింది. రెండు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ దీన్ని రాయలసీమ బిర్యానీ అంటారంట. సో నిజంగా బిర్యానీ లాగే ఉంది, తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. రాయలసీమ బిర్యానీని అయితే నేను టేస్ట్ చూసేసానండి. నెక్స్ట్ ఏమంటే చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. రాయలసీమ ఎగ్ కర్రీ. రాయలసీమ ఎగ్ కర్రీ, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? రాయలసీమ ఎగ్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు: గుడ్లు, జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కసూరి మెత్తి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర పొడి, ఆయిల్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బాణ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్. ఆయిల్ అంటే ఎక్కువ ఆయిల్ పడుతుందా, కొంచెం ఆయిల్ పడుతుందా? కొంచెం అండి, కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫస్ట్. అవునా? ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? హ్యావ్ ఎ కేక్ షాప్. కేక్ షాప్. కస్టమైజ్డ్ కేక్స్ చేస్తుంటారు. మీకు వచ్చా కేక్ చేయడం? ఎప్పుడు నేర్చుకున్నారు కేక్ చేయడం? ఒక 2-3 years అయిందండి. 2-3 years అయిందా? సో నేర్చుకునే దాన్ని అంటే మీరు బాగా చదువుకున్నారు కదా, మీకు ఎందుకు అలా అది చేయాలనిపించింది? అంటే ఐఎమ్ ఫౌండ్ ఆఫ్ మేకింగ్ కేక్స్. బిజినెస్ అంటే ఇష్టం, MBA చేసినాను కదా. ఐ వాంట్. సో ఇంకా దాని వైపు వెళ్ళిపోయారా మీరు? ఓకే. ఎలాంటి కేక్స్ బాగా చేస్తుంటారు? అంటే కిడ్స్ కి సంబంధించిన కేక్స్ చేయడం ఇంట్రెస్ట్, లేకపోతే అలా కాన్సెప్ట్ కేక్స్ చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. వెడ్డింగ్స్ కి కానీ బర్త్డేస్ కి కానీ కాన్సెప్ట్ కేక్స్, మీకు ఏదైనా ఇష్టం ఉంటే దాన్ని చేయడం అలా. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క లాంటి, ఇప్పుడు చిన్న పిల్లలు అయితే బాబీ డాల్స్, బాబీ చేస్తా, చాలా చేసినానండి బాబీ డాల్స్. చేశారా? పిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును. సో ఎగ్స్ ఆల్రెడీ ఉడకబెట్టేశారు కదా? ఉడకబెట్టి కట్ చేసుకున్న ఎగ్స్ అండి. ఓకే, కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఓకే. సో బాగా వేయించుకోవాలా? కొంచెం బ్రౌనిష్ ఉంటే చాలండి, సరిపోతుందా? స్టవ్ ఆఫ్ చేసేయాలా లేకపోతే అలా? పర్లేదండి, అలాగే ఎంచుకొని అలా వేయించుకుని ఆనియన్స్ దాంట్లోనే వేయించేసుకోవచ్చు. సో ఎగ్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఆనియన్స్ ఇస్తున్నాను. ఆనియన్స్ అండ్ చిల్లీస్. సో ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లోనే పసుపు వేసేసి. ఆల్రెడీ పసుపు కూడా దాంట్లో. అది కొంచెం ఫ్రై అవ్వాలా? కొంచెం. దీని తర్వాత టమాటో ప్యూరీ, టమాటోస్ బాయిల్ చేసేసి మిక్సీలో వేసేసి. అంటే టమాటోస్ ని బాయిల్ చేసి మిక్సీలో వేసేసి. దాంట్లో ఏమైనా సాల్ట్ అలాంటిది ఏం వేయలేదు. ఓన్లీ టమాటోస్ ని బాయిల్ చేసేసుకుని పేస్ట్ చేసేసుకున్నామా? ఓకే, అది వేసేస్తాం. కొంతసేపు ఉడకాలండి, ఒక 2-3 minutes. అవునా? ఓకే. ఉడికిపోయిందండి. ఇప్పుడు క్యాషూ నట్ పేస్ట్ చేస్తాం. ఓకే. క్యాషూ నట్స్ ఒక 2-3 hours నానబెట్టుకొని నానిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఓకే. జీడిపప్పుని ఒక 2-3 hours ముందు నానబెట్టుకుని దాంతో పేస్ట్ చేశారండి. ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేసేసాం అనమాట. నెక్స్ట్ ఉప్పు తగినంత.
జీలకర్ర పొడి అండి, జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి, ఓకే, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేసి కొంచెం ఒక 2 minutes ఉన్న తర్వాత ఎగ్స్ వేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఇస్తారా? ఓకే, కొంచెం వాటర్ వేసుకోవాలి దీంట్లో. సో వాటర్ వేసేసుకున్నాము, ఒక 2 minutes బాయిల్ అవ్వాలి. ఒక 2 minutes బాయిల్ అవ్వాలా? అంటే ఇది దేంతో తింటే బాగుంటుంది? విడిగా తింటే బాగుంటుందా లేకపోతే రోటీ ఆర్ కర్రీ అలా? జొన్న రొట్టెలు అయితే చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలు అయితే బాగుంటుందా? ఎలాగో ఇది రాయలసీమ స్పెషల్ అండ్ జొన్న రొట్టె ఆల్సో రాయలసీమ స్పెషల్ కాబట్టి సో ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుందా? ఓకే, చపాతీలో బాగుంటుంది, ఫ్రైడ్ రైస్ లో కూడా తినచ్చా? ఓకే. సో మీ ఇద్దరులో ఎవరికైనా సింగింగ్ కానీ అలాంటివి ఏమైనా వచ్చా? తనకొచ్చు. పాడండి, ఒక పాట నాకు. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాది సన్నిత మహాగణపతిం మనసా స్మరామి, మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, పప్పమ గమరి సరి సరి స పమ గరి పాదని సరి సరి రిరి స రీస సాని పామ గమరి సరిగా, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. వావ్, ఎంత బాగా పాడారు. మాట్లాడమంటే గొంతులో నుంచి వాయిస్ రాలేదండి, పాట పాడమనగా ఎంత బాగా పాడారు. అంటే మిమ్మల్ని అన్ని పాటల రూపంలోనే అడగాల నేను. సో ఎగ్స్ వేసేస్తామండి. ఓకే, ఇది ఉడికిపోయినట్టేనా? ఉడికిపోయింది. సో ఎగ్స్ వేసేసుకుంటున్నాం. ఎగ్స్ వేసేస్తాం. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి, తొందరగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. అవును. కొంచెం గరం మసాలా వేసేసి, గరం మసాలా వేస్తున్నావా ఫైనల్గా? ఇదేంటిదండి? కసూరి మేతి అండి. కసూరి మేతి. సో రెసిపీ అంతా మాక్సిమం అయిపోయిన తర్వాత దాంట్లో గరం మసాలా అండ్ కసూరి మేతి వేసేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం బాయిల్ అయిన తర్వాత తీసేసి బౌల్లో తీసేసుకోండి. ఓకే, ఒక 2 minutes నుంచి తీసేస్తే అయిపోతుందా? అయిపోతుంది. మరి చెల్లికేమో డాన్స్ వచ్చు, సంగీతం వచ్చు, అన్నీ వచ్చు. మరి మీరు ఎప్పుడు నేర్చుకోలేదా సంగీతం కానీ డాన్స్ కానీ? మ్యూజిక్ నేర్చుకున్నానండి, కానీ ఇంట్రెస్ట్ లేదు. అదంటే అంత ఇంట్రెస్ట్ లేదా? లేదు. ఓకే. సో నాకు మెహందీ, డిజైనింగ్ ఇవన్నీ ఇష్టం. ఓ, మెహందీ వచ్చా మీకు పెట్టడం? మీ ఇంట్లో మొత్తం ప్యాకేజ్ ఉన్నట్టున్నారు. డాన్స్, సంగీతం, ఎంబ్రాయిడింగ్ అండ్ ఏంటి కేక్ మేకింగ్. సో ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది. ఓకే, ఆఫ్ చేసేసుకుని బౌల్లో తీసుకుందాం. ఓకే. సో రాయలసీమ ఎగ్ కర్రీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, రాయలసీమ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. జీడిపప్పు పేస్ట్ వేశారు కదా, అక్కడక్కడ కమ్మగా ఉంది. అండ్ అది టమాటోస్ కూడా డిఫరెంట్గా తెలుస్తున్నాయి అనమాట. అంటే పీసెస్ వేస్తే అంత టమాటో ఫ్లేవర్ తెలియదు, బట్ మీరు పేస్ట్ చేసి వేశారు కదా, సో అది కూడా బాగా తెలుస్తుంది. రాయలసీమ ఎగ్ కర్రీ కూడా చాలా బాగుందండి. ఈరోజు ఇద్దరు సిస్టర్స్ చాలా మంచి రెసిపీస్ చేశారు అండ్ టేస్టీ రెసిపీస్ చేశారు. ఇది కూడా మీ ఇంట్లో ట్రై చేసేసేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. ఉగ్గాని బజ్జీ తయారీకి కావలసిన పదార్థాలు: మరమరాలు, తాలింపులు, టొమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉల్లిపాయలు, పుట్నాల పౌడర్, ఆయిల్, శనగపిండి, ఉప్పు, పసుపు,
కరివేపాకు, ఉగ్గాని బజ్జీ తయారీ విధానం. ముందుగా మరమరాలని ఒక 5 నిమిషాలు నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో తాలింపులు వేసి వేపుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. అవి వేగాక అందులో టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి వేపుకుని అందులో పసుపు, ఉప్పు వేసి కలుపుకొని అందులో ముందుగా నానబెట్టిన మరమరాలని వేసుకుని అందులో పుట్నాల పౌడర్ వేసి కలుపుకొని అందులో నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, సోడా తీసుకుని అందులో కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి తీసుకుని శనగపిండిలో ముంచి ఆయిల్ లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత ప్లేట్ లోకి ఉగ్గాని బజ్జీ తీసుకుంటే ఉగ్గాని బజ్జీ రెడీ. రాయలసీమ ఎగ్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు: గుడ్లు, జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కసూరి మెతి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర పొడి, ఆయిల్. రాయలసీమ ఎగ్ కర్రీ తయారీ విధానం: ముందుగా ఉడకబెట్టిన గుడ్లని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో ఉడకబెట్టిన గుడ్లు వేసి వేపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. అది వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో టొమాటో పేస్ట్ వేసి ఉడికించుకోవాలి. అది ఉడికాక అందులో జీడిపప్పు పేస్ట్ వేసి కలిపి అందులో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొన్ని వాటర్ వేసి 2 నిమిషాలు ఉడికించుకుని అందులో కట్ చేసిన గుడ్లు వేసి కాసేపు ఉడికించి అందులో గరం మసాలా, కసూరి మేతి వేసి మరి కాసేపు ఉడికించి బౌల్లోకి తీసుకుంటే రాయలసీమ ఎగ్ కర్రీ రెడీ. ఇంత మంచి వంటలను మా కోసం తయారు చేసి చూపించినందుకు విజయ స్పైసెస్ టిట్టూస్ మా ఊరు రుచుల నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు కూడా చిన్న థ్యాంక్ యూ సో గిఫ్ట్. మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకటే కాదు గిఫ్ట్, నేను కూడా మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. అవునా? నా గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం ఇచ్చేసాను. నేను ఎంబ్రాయిడరీ చేశాను యాక్చువల్లీ. ఓకే, లైక్ దీన్ని Okay. ఓపెన్ చేద్దామా? తప్పకుండా అండి. ఏదో నేను చూడాలని ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంది. సో ఓపెన్ చేసేసేయండి. వావ్, చాలా బాగుందండి. ఇది నేను డిజైన్ చేశాను. ఇది మీరు డిజైన్ Yeah. చేశారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చారు. సో దీనికి ఎంత ఇచ్చినా మేము వెలకట్టలేము అనమాట. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ సిస్టర్ వాళ్ళని పిలుస్తున్నారు? ఇంకొక పెద్ద సిస్టర్ ఉన్నారు, వచ్చారు, తను కూడా పిలుస్తాను. పిలుద్దామా? ఓకే, పిలవండి. హాయ్ అండి. మీ పేరు? గ్రీష్మ అండి. గ్రీష్మ. ఏంటి మీరిద్దరు చిన్నగా మాట్లాడతారా? మీరే కొంచెం పెద్దగా మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరిలో. ఏం చేస్తుంటారండి? బీటెక్ ఎంబీఏ అయిపోయిందండి. కరెంట్లీ ఎంఏ సైకాలజీ చేస్తున్నాను. సో మీ హాబీస్ ఏంటి? మ్యూజిక్ అండి, పాటలు పాడుతుంటాను, మెహందీ అప్లై చేస్తాను నేను కూడా. అండ్ నాకు న్యూ లాంగ్వేజెస్ నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. మీకు లాంగ్వేజెస్ ఎక్కువ నేర్చుకోవడం అంటే ఇంట్రెస్ట్? ఏ లాంగ్వేజెస్ వచ్చు మీకు? ఇప్పుడు నాకు తెలుగు, తమిళ్, హిందీ అండ్ మలయాళం, కన్నడ అర్థమవుతుంది. అవునా? ఓకే, అర్థమయ్యేవి ఉన్నాయి, బట్ మాట్లాడగలిగేవి? మాట్లాడగలిగితే తెలుగు ఇస్ మదర్ టంగ్, హిందీ, ఇంగ్లీష్ అండ్ తమిళ్ అండ్ మలయాళం. మలయాళం 5 లాంగ్వేజెస్ మాట్లాడతారా? చాలా ఉన్నాయండి. మీ ఫ్యామిలీ మొత్తం చాలా లాంగ్వేజెస్ వచ్చు, చాలా ఆర్ట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంత మెమరబుల్ మూమెంట్ మనందరికి ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ దిగుదాం. షూర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, విజయ స్పైసెస్ టిట్టూస్ మా ఊరు రుచుల్లోని 2 వంటలు చాలా బాగున్నాయి. నాకు ఇచ్చిన గిఫ్ట్ కూడా చాలా బాగుంది. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.